'కల్కి' మూవీ చూసొచ్చానా? సూపర్ అంటే సూపర్ కన్నా ఎక్కువ సూపర్ ఉంది. అంత మంచిగుంది. హాలీవుడ్ రేంజ్‌లో అనిపించింది నాకైతే. నిన్న ఈవినింగు 'నాగశ్విన్' లైవ్ పెడితే 20 మినిట్స్ లేట్‌గొస్తాడు హీరో అంటే 20 మినిట్స్ సోదుంటది. ఏం చూస్తాం? ఆ 20 మినిట్స్ లేట్‌గెళ్ళాలనిపించింది. కానీ ఫాస్ట్‌గానే ఎళ్ళినా. స్టార్టింగ్‌లో మహాభారతం సీన్ ఎంట్రన్స్ కృష్ణుడి ఎంట్రీ ఫేస్ చూపియలేదు భయ్యా మామూలుగా లేదు. అక్కడి నుంచి స్టార్ట్ అయినాయి అరుపులు మూవీకి. క్లైమాక్స్ లాస్ట్ సెకండ్ వరకు గూడా అరుస్తూనే ఉన్నారు. హీరో ఎంట్రీ లేట్‌గొచ్చిందని మనకి 1 సెకండ్ కూడా అనిపియలేదు. మంచిగా అనిపించింది. ఆ 20 సెకండ్ బాగా మేనేజ్ చేసిండు. క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేయటం, హీరోయిన్‌ని, రాజేందర్ ప్రసాద్‌ని అలా నెక్స్ట్ అక్కడున్న 3 వరల్డ్స్‌ని చూపిచ్చిండు. బావుంది. కాశీ నుంచి అక్కడ స్టార్ట్ అయితది. అమితాబ్ బచ్చన్ వస్తాడు. అమితాబ్ బచ్చన్ ఎంట్రీ బావుంది. అశ్వత్థామ ఆ క్యారెక్టర్‌కి ఆయన మాత్రమే సూట్ అయితాడు అనేంత యాక్టింగ్ చేసిండు భయ్యా. 'బాహుబలిలో' 'ప్రభాస్' 10 మందిని కొట్టినా సరే, అరే! ఆయన కటౌట్ అలాంటిది కొట్టినా చూడాలనిపిస్తది. 'ప్రభాస్‌ని' కొడుతుంటే చూసినా ఓవర్ అనిపియలేదెక్కడ. అన్ని సార్లు సరే 'ప్రభాస్' ఫైట్‌లలో 'ప్రభాస్‌లు' తన్ను తిన్నా సరే, హెడ్స్ ఆఫ్ అనిపిచ్చేలాగా యాక్టింగ్ చేసిండు. 'ప్రభాస్' అయినా, 'అమితాబ్ బచ్చన్' అయినా బాగా చేశారు. 'దీపిక' చుట్టూనే స్టోరీ తిరుగుతుంది మొత్తం. ఫస్ట్‌లో అర్థం కాదు. లాస్ట్ 20 మినిట్స్ చూసే వరకు ఇది స్టోరీ అని మనం అనుకుంటాం. ఇది కాదా స్టోరీ అని లాస్ట్ 20 మినిట్స్‌లో చూపిచ్చేసిండు. లాస్ట్ 20 మినిట్స్ భయ్యా ఒక్క సెకండ్ కూడా కన్నురెప్ప కొట్టకుండా చూస్తాం. పక్కా చెప్తున్నా. ఒక్క సెకండ్ కూడా మిస్ అవ్వం. అట్లా అంత హైప్ పెంచిండు. ఒక డైరెక్టర్ 'నాగశ్విన్' చిన్న డైరెక్టర్. 3 సినిమాలు తీసిన డైరెక్టరు. ముగ్గురు డైరెక్టర్లతో ఈ సినిమా యాక్టింగ్ చేపిచ్చిండు ఈ సినిమాలో. వాళ్ళ పేర్లొద్దు. స్పాయిలర్ అయిపోద్ది. వేరే యాక్టర్స్ గూడా గెస్ట్ రోల్ మస్తు మందొచ్చారు. వాళ్ళది బావుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ సార్ సూపర్ ఇంకా. కానీ తక్కువుంది ఇందులో. నెక్స్ట్ పార్ట్‌లో మొత్తం కమల్ హాసన్‌దే ఉండొచ్చు. లాస్ట్ 20 మినిట్స్ అది ఇంకా నా మైండ్‌లో తిరుగుతుంది. పోలేదసలు. బాలీవుడ్ రేంజ్ అంటే నిజంగా తీస్తరా? తెలుగు డైరెక్టర్ చిన్న డైరెక్టర్ బాలీవుడ్ రేంజ్‌లో తీస్తాడా అనుకున్నాం. బాలీవుడ్ రేంజ్‌లో పక్కా ఉంది. మార్వెల్ రేంజ్‌లో ఉంది. వీఎఫ్ఎక్స్ సంథింగ్ అన్నీ బావున్నాయి. యాక్టింగ్ గూడా అదే రేంజ్‌లో ఉంది. సూపర్. బడ్జెట్‌కి, మూవీకి చాలా ఇంకొంచెం బడ్జెట్ పెట్టి ఇంకా మంచిగా తీసినా దానికి 10% ఎక్స్‌ట్రా వచ్చేంత ఎఫర్ట్స్ పెట్టి అందరూ ప్రతి ఒక్కళ్ళు యాక్టింగ్ చేశారు. ఖచ్చితంగా 1500 కోర్స్ ప్లస్ వస్తాయి. ఇంకా, ఇంకా పాజిటివ్ ఈరోజు పాజిటివ్ టాక్ వచ్చింది. రేపు ఇంకా పాజిటివ్ టాక్ పెరిగితే 'బాహుబలి' రికార్డులు పక్కా బ్రేక్ చేస్తాడు 'ప్రభాస్.' ఆయన రికార్డ్ ఆయనే బ్రేక్ చేసుకుంటాడు. నిన్నటి వరకు 'ట్రిపుల్ ఆర్' రికార్డ్ బ్రేక్ అయితే చాలు అనుకున్నాం. ఒక తెలుగు మూవీ 100 కోర్స్ 2 మూవీసే క్రాస్ చేసింది. ఇప్పుడు థర్డ్ మూవీ పక్కా క్రాస్ చేస్తది. ఇది థర్డ్ మూవీ అయితది. 'ప్రభాస్' మూవీ 'కల్కి'. విజయ్ దేవరకొండ గెస్ట్ రోల్ ఉంది. గెస్ట్ రోల్ అంటే సేమ్ ఒక 2 మినిట్స్, 1 మినిట్ వచ్చిన అంతసేపు మాత్రం విజయ్ దేవరకొండ గూడా సూపర్ యాక్టింగ్ చేసిండు. విజయ్ దేవరకొండ సూపర్ ఉంది. హాలీవుడ్ రేంజ్ అంటే హాలీవుడ్ కన్నా ఎక్కువుంది. పక్కా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇదే మాట అంటారు. నాగశ్విన్ చెప్తే ఎవరు నమ్మలేదు. హాలీవుడ్ రేంజ్ అంటే హాలీవుడ్ రేంజ్‌లో ఏం తీస్తాడు? నేను తీసిందే 2 సినిమాలు అనుకున్నారు గానీ, ఖచ్చితంగా ఇదొక హాలీవుడ్ రేంజ్‌కి తెలుగు మూవీ ఫస్ట్ ఎంట్రీ పాస్ అన్నట్టిది. ఫస్ట్ మూవీ ఇదే. పక్కా ఫిక్స్ అయిపోండి. నెక్స్ట్ పార్ట్ 2 ఉంటది. పార్ట్ 3 గూడా ఉండొచ్చు 'కల్కి'. పార్ట్ 2 ఇంకా హైప్స్, ఇంకా ఎక్స్‌పెక్టేషన్స్ పక్కా 100%, 100 టైమ్స్ నేను అనుకున్నా క్లైమాక్స్ చూసేటప్పుడు. పక్కా నేను పార్ట్ 2 చూడాలి. ఫస్ట్ డేనే చూడాలి. లేకపోతే నేను మళ్ళీ కష్టం ఈ క్యూరియాసిటీతో ఆగలేననిపించింది. పక్కా ఫస్ట్ డేనే చూస్తా. అది గూడా మహాభారతం భయ్యా! మహాభారతాన్ని ఏం చూపిస్తాడు? చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఈటీవీ వీటిల్లో మనం ఏం చూపిస్తున్నాడో మహాభారతాన్ని ఈ జనరేషన్ నెక్స్ట్ 6000 ఇయర్స్ తర్వాత ఎలా ఉంటదని నిజంగా ఎలా ఉంటదా అనిపించేలాగా చూపించిండు నాగశ్విన్. నాగశ్విన్ డైరెక్టర్‌కి ఫ్యాన్. నేను యాస్ ఎ 'ప్రభాస్' ఫ్యాన్‌గా ఇప్పుడు నాగశ్విన్ డైరెక్షన్‌కి ఫ్యాన్ అయిపోయినా. రాజమౌళి తోపు డైరెక్టర్ అనుకున్నా. రాజమౌళి కన్నా బెటర్ తీసేవాళ్ళు ఉన్నారు అని నాగశ్విన్ ప్రూవ్ చేసిండు. అది చిన్న డైరెక్టర్. చిన్న డైరెక్టర్ అనుకోవడమే చేసిన తప్పు. చాలా సూపర్ చేసిండు. సూపర్ దేంట్లో కన్విన్స్ అవ్వలే. బాగా చేసిండు. బడ్జెట్‌కి తగ్గట్టు మూవీ ఉంది. అంతకు మించి కలెక్షన్స్ వస్తాయి. పక్కా నమ్ముతున్నా.